So today I am explaining about explaining the importance of standards of auditing. Okay, importance of standards of auditing. So ముందు importance of standards of auditing రాసే ముందు first write down the definition or meaning of auditing రాసి దాని తర్వాత ఇంపార్టెన్స్ రాయండి. రాసేటప్పుడు ఈ సైడ్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎన్ని సైడ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ముందు రాసేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ని మీరు మీకు ఎలా అర్థమైంది ఆ పాయింట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఏంటంటే కోడిఫికేషన్ ఆఫ్ ఆడిటింగ్ ప్రాక్టీసెస్. So these professional declarations try to summarize the practice of auditing which are applied while carrying out an audit. జనరల్గా ఏంటి అంటే ఈ ప్రొఫెషనల్ ఆడిటింగ్ మెథడ్స్ అంటే రూల్స్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తారో ఆ విధంగా అవన్నీ కూడా వాళ్ళు ఆడిట్ చేసేటప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. దట్ ఈస్ కోడిఫికేషన్ ఆఫ్ ఆడిటింగ్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ ఈజ్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఆడిటింగ్ ప్రాక్టీసెస్. Generally, these professional auditing methods and principles are considered as standards. These professional auditing methods అంటే ఇందాక పైన చెప్పినట్టుగా ఆడిటింగ్ మెథడ్స్ ఏవైతే ఈ ప్రొఫెషనల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఆడిటర్స్ అంటే ఎవరు, చార్టర్డ్ అకౌంటెంట్స్. సో వీళ్ళు యూజ్ చేసే ఈ మెథడ్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్టాండర్డ్స్. ఓకే, అండ్ ది పర్పస్ ఆఫ్ స్పెసిఫైయింగ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ టు మేక్ sure that the auditing practice are sound and effective. వాళ్ళు ఏదైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రతిదీ వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి నోటీస్లో వచ్చినవన్నీ కూడా వాళ్ళు ఏదైతే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి సజెషన్స్ ఇస్తారో అవన్నీ కూడా సౌండ్ అండ్ ఎఫెక్టివ్ అంటే కరెక్ట్గా ఉంటాయి అని. ఓకే, అండ్ గైడెన్స్ టు ది ఆడిటర్స్. ది professional bodies of accountants provided these guidelines to the accountants for organizing the audit. సో ఈ ప్రొఫెషనల్ బాడీస్ అంటే ఎవరైతే ఆడిటర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అకౌంట్స్ గైడ్లైన్స్ అనేది వాళ్ళకి చూపిస్తారనమాట. ఏ విధంగా ఉంటుంది ఆడిట్ చేసేటప్పుడు, ఎలా ఇన్ఫర్మేషన్ ఏది తీసుకోవాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ విల్ ఆర్గనైజ్ అనమాట. These bodies have specified the auditing principles. These bodies have specified the auditing principles. అంటే ఈ ప్రొఫెషనల్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెసిఫికల్లీ ఈ ఆడిటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్, ఈ ఆడిటింగ్ ప్రిన్సిపల్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా టెక్నిక్స్ యూజ్ చేయాలి అనేది విచ్ ఆర్ టు బి ఫాలోడ్ బై ది ఆడిటర్స్ అట్ ద టైమ్ ఆఫ్ కండక్టింగ్ అన్ ఆడిట్. ఈ ప్రొఫెషనల్ బాడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి కొన్ని టెక్నిక్స్ చెప్తారనమాట. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఏ విధంగా మనము ఆడిట్ చేసేటప్పుడు ఆ టెక్నిక్ యూజ్ చేయాలి, అంటే ఏ విధంగా ఆడిట్ని చెయ్యాలి అనేవి ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, ఇన్ ఏ సౌండ్ మేనర్, ఇన్ ఎ ఎఫెక్టివ్ మేనర్. ఓకే, నెక్స్ట్ యూనిఫామ్ ప్రజెంటేషన్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు ఇంత మ్యాటర్ ఇచ్చాడు, ఇక్కడ ఇంత మ్యాటర్లో మీనింగ్ ఇంతే ఉంటుంది కానీ ఎక్కువ ఇది ఉంటుంది. సో మీకు ఏదైతే కాన్సెప్ట్ అర్థమైందో అది ప్రిపేర్ అయితే చాలు. సో ఆడిటింగ్ ఈజ్ అన్ ఇన్ఎగ్జాక్ట్ సైన్స్. Auditing is an inexact science. It is a matter of interpretations to a certain extent. Although the various concepts, conventions, traditions, customs and practice have created confusion, they are found to be significant in checking the free, fair and smooth flow of auditing activities. It ensured consistency in the concepts, conventions and practice of auditing. జనరల్గా మనం ఆడిట్ చేసేటప్పుడు ఇది ఎలా చేయాలి అంటే మీరు ఫస్ట్ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ కానీ ఎంటిటీ కాన్సెప్ట్ కానీ ప్రాఫిట్ కాన్సెప్ట్, ఇలా కాన్సెప్ట్స్ ఉంటాయి.
కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ బేస్డ్ ఆన్ దట్ ఈ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఈజ్ ప్రెజెంటేషన్ ఆఫ్ అకౌంటింగ్ scandals. Accounting scandals are often the result of confusion, ambiguity, inexactness in the evaluation and meaning of criminology, and this leads to the failure in business. So standardization is required in auditing terminology in order to secure it from misuse. So ఈ ప్రివెన్షన్ ఆఫ్ అకౌంటింగ్ స్కాండల్స్ అంటే ఈ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మీరు ఏదైనా సరే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి మీకు. అంటే ఏ విధంగా ఆడిట్ చేసేటప్పుడు ఏ ఐటమ్స్ ఏవి తీసుకొని ఆడిట్ చేయాలి, ఇందులో కొన్ని ఫ్రాడ్స్, మిస్రిప్రజెంటేషన్ అంటే బై మిస్టేక్ ఆఫ్ టేకింగ్ ఎర్రర్స్ ఉన్న ఫ్రాడ్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ మనము ఏం చేయాలి. ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి లాస్ట్ది. ఫెయిల్యూర్ ఇన్ బిజినెస్ అంటే కొన్ని మనం ఏం చేస్తాము అంటే బై మిస్టేక్ చేసిన స్కాండల్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ అంటే ఫ్రాడ్స్ కానీ మోసం చేసే ఇవి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ ఏమైనా మనం రికార్డ్ ఉంటే మన దగ్గర అలాంటివన్నీ కూడా స్టాండర్డైజేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆడిటింగ్ టర్మినాలజీ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ఇట్ ఫ్రమ్ మిస్యూజ్. ఈ మిస్యూజ్ నుంచి తప్పుకోవడానికి మనకున్న స్టాండర్డ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ మనం ఏం చేయాలి అంటే ఆడిటింగ్ చేసేటప్పుడు కొన్ని ఎటువంటి మిస్యూజెస్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ చేయాలి. ఓకే, నెక్స్ట్ okay, I'll explain today about the procedure for issue of standards by AASB. Okay, AASB ante I'll write it here, Auditing and Assurance Standards Board. AASB ante Auditing and Assurance Standards Board. Okay, they explain the procedure for issue of standards by AASB. ఈ బోర్డ్ ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డ్ని ఏమంటామంటే ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ బోర్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి, బ్రాడ్లీ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈజ్ అడాప్టెడ్ ఫర్ ఫార్ములేటింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. The ASB determines the board areas in which accounting standards need to be formulated and the priority in regard to the selection thereof. In the preparation of accounting standards, the ASB will assist by study groups constituted to consider specific subjects. In the formation of study groups, provision will be made for wide participation by the members of the institute and others. సో ఈ ఏఎస్బి ఏం చేస్తుందంటే ఆ బోర్డ్ ఏరియాస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్కి ఒక ప్రయారిటీ, ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ఫర్ ది సెలెక్షన్ అంటే ఎలా అంటే ఇట్ విల్ బి అసిస్ట్ ఈ స్టడీ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అసిస్ట్ చేసి కొన్ని ఏ విధంగా మనం డ్రాఫ్ట్ చేయాలి, ఏ విధంగా ఆడిట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో కొన్ని రూల్స్, వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి ఆ ప్రొసీజర్ ఎవ్రీథింగ్ విల్ బీ గవర్న్డ్ బై దిస్ బోర్డ్, దట్ ఈస్ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్ బోర్డ్. వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ చెప్తారనమాట. ఓకే, సో ద డ్రాఫ్ట్ ఆఫ్ ది ప్రపోజ్డ్ స్టాండర్డ్ విల్ నార్మల్లీ ఇంక్లూడ్ ది ఫాలోయింగ్. సో ఏమేమి ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్, స్కోప్ ఆఫ్ ది స్టాండర్డ్. స్టాండర్డ్ అంటే ఏంటి, దాని మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఏంటి ఆబ్జెక్ట్ అంటే. ఓకే, స్కోప్, ఆ స్టాండర్డ్ యొక్క స్కోప్ ఏంటి. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ది టర్మ్స్ యూజ్డ్ ఇన్ ది స్టాండర్డ్. ఇక్కడంతా స్టాండర్డ్ యూజ్ చేయాలి అంటున్నాం కదా, సో అసలు స్టాండర్డ్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ ప్రిన్సిపల్స్ వేర్ ఎవర్ అప్లికబుల్.
రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ ప్రిన్సిపల్స్ అంటే మెజర్మెంట్ అంటే ఏదో కొలత చూడడం అట్లాంటిది కదమ్మా. రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ ప్రిన్సిపల్స్ అంటే రూల్స్, ప్రిన్సిపల్స్ అంటే ఆ రూల్స్ అండ్ ఆ స్టాండర్డ్కి ఉన్న గుర్తింపు, రికగ్నిజేషన్ అనేది ఉండాలి వేర్ ఎవర్ అప్లికబుల్. అండ్ ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్. ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ అంటే నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేస్తావు, ఏ విధంగా ఫార్మాట్ చూపిస్తావు, ఏ విధంగా నువ్వు ఆడిట్ చేస్తావు అనేది ఒక ప్రజెంటేషన్ అనేది అంటే డిస్క్లోజ్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ ఓపెన్గా ఉండాలన్నమాట. ఓకే. ది ఏఎస్బి విల్ కన్సిడర్ ది ప్రిలిమినరీ డ్రాఫ్ట్ ప్రిపేర్డ్ బై ది స్టడీ గ్రూప్. సో ది ఏఎస్బి విల్ కన్సిడర్ ది ప్రిలిమినరీ డ్రాఫ్ట్. ప్రిలిమినరీ అంటే స్టార్టింగ్, ఎట్ ది బిగినింగ్. ఓకే. బిగినింగ్లో ఒక డ్రాఫ్ట్ ఉంటుంది, ఆ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తారు అంటే ఒక ఫార్మాట్ లాంటిది, విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ది స్టడీ గ్రూప్, వాళ్ళు ప్రిపేర్ చేస్తారట. అండ్ ఇఫ్ ఎనీ రివిజన్ ఆఫ్ ది డ్రాఫ్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ deliberations, the ASB will make the same or refer the same to the study group. ఒకవేళ మీరు ప్రిపేర్ చేసిన ఈ డ్రాఫ్ట్ స్టడీ గ్రూప్ ఏదైతే ప్రిపేర్ చేశారో అది మీకు దానికి ఇంకొన్ని యాడ్ చేయాలనో లేకపోతే ఉన్నవి తీసేయాలనో అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని ప్రోస్ కాన్స్ అన్నీ మైండ్లో పెట్టుకుని ఏదైతే ప్రాపర్గా సరిగ్గా లేదు అని అనుకుంటామో దెన్ ఇట్ షుడ్ బి స్టడీ గ్రూప్. అండ్ అది వాళ్ళు మళ్ళీ స్టడీ గ్రూప్కి వాళ్ళు రిఫర్ చేస్తారు. ఓకే. ది ఏఎస్బి విల్ సర్క్యులేట్ ది డ్రాఫ్ట్ ఆఫ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ టు ది కౌన్సిల్ మెంబర్స్ ఆఫ్ ది ICAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఓకే. ది ఏఎస్బి విల్ సర్క్యులేట్ ది డ్రాఫ్ట్. సో మనం మళ్ళీ తిరిగి స్టడీ గ్రూప్కి సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఏఎస్బి ఏదైతే ఆడిటింగ్ అండ్ అసెంబ్లీ బోర్డు ఉంటుందో, అష్యూరెన్స్ బోర్డు, వాళ్ళు ఈ డ్రాఫ్ట్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ టు ది కౌన్సిల్ మెంబర్స్ ఆఫ్ ది ICAIs అండ్ ద ఫాలోయింగ్ స్పెసిఫైడ్ బాడీస్ ఫర్ దేర్ కమెంట్స్. సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ స్టడీ గ్రూప్ది ది ఏఎస్బి విల్ సర్క్యులేట్ ఈ డ్రాఫ్ట్ని వాళ్ళు ICAI అంటే చూడండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి రిఫర్ చేస్తారు. రిఫర్ చేసిన తర్వాత ఈ స్పెసిఫైడ్ బాడీస్ కమెంట్ చేస్తారు. అందులో ఉన్న స్పెసిఫైడ్ బాడీస్ అంటే ఏంటి, మెంబర్స్. ఓకే. అంటే ఒక గ్రూప్ని బాడీ అంటాం. ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ అఫైర్స్, DCA. ఈ బాడీలో హీఈస్ వన్ ఆఫ్ ది మెంబర్ వీళ్ళు. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, the Institute of Cost and Works Accounts of India, the Institute of Company Secretary of India. Next, Associated Chamber of Commerce and Industry. Okay. Next, Confederation of Indian Industry and Federation of Indian Chambers of Commerce and Industry. So, ఇంతమంది. Next, Reserve Bank of India, Securities and Exchange Board of India. వీళ్ళందరూ బోర్డ్ మెంబర్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అండ్ ఎనీ అదర్ బాడీ కన్సిడర్డ్ రెలివెంట్ బై ఏఎస్బి కీపింగ్ ఇన్ వ్యూ ద నేచర్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈ వీళ్ళందరూ కూడా బోర్డ్ మెంబర్స్ అనమాట. ఓకే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా బోర్డ్ మెంబర్స్. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ది ఏఎస్బి విల్ హోల్డ్ ఏ మీటింగ్ with the representatives of specified bodies to ascertain their views on the draft of the proposed accounting standards. సో మనం ఒక డ్రాఫ్ట్ని ఏదైతే మనము చేసి పంపించామో అది ఈ ఏఎస్బి ఏం చేస్తుందంటే ఇంతమందికి అందరికీ సర్క్యులేట్ చేసిన తర్వాత వీళ్ళకందరికీ ఒక మీటింగ్ అపాయింట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రిప్రజెంటేటివ్ ఆఫ్ స్పెసిఫైడ్ బాడీస్, మనకి ఇప్పుడు అందరు స్పెసిఫైడ్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మీటింగ్ని అరేంజ్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటుంది అనమాట. ప్రపోజ్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆన్ ది డ్రాఫ్ట్ ఆఫ్ ది ప్రపోజ్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏదైతే ప్రపోజ్ చేసామో దాని మీద ఒక మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ కమెంట్స్ రిసీవ్డ్ and discussion with the representatives of specified bodies, the ASB will finalize the exposure draft of the proposed accounting standard. So, ఈ మీటింగ్
లో వాళ్ళు దగ్గర ఉన్న ఒపీనియన్స్ అన్నీ కూడా వాళ్ళ కమెంట్స్ అన్నీ రిసీవ్ చేసుకుని వాళ్ళతో డిస్కషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఏఎస్బి అంటే మీకు ఇందాక చెప్పాను, ఏఎస్బి విల్ ఫైనలైజ్. సో ఫైనలైజ్ చేసి దాన్ని ఆ డ్రాఫ్ట్ని ఏదైతే ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రపోజ్ చేసిన డ్రాఫ్ట్ ఉంటుందో దాన్ని ఎక్స్పోజ్ చేస్తారనమాట. ఓకే, ది ఎక్స్పోరర్ డ్రాఫ్ట్ ఆఫ్ ది ప్రపోజ్డ్ స్టాండర్డ్ విల్ బీ ఇష్యూడ్ ఫర్ కమెంట్స్ బై ది మెంబర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ ది పబ్లిక్. తర్వాత ఏదైతే వాళ్ళు డిసైడ్ చేశారో, ఈ ఏఎస్బి ఏదైతే డిసైడ్ చేసిందో అందరి ఒపీనియన్ తీసుకుని దాని మీద కమెంట్స్ కోసమని మెంబర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ మెంబర్స్కి అండ్ ది పబ్లిక్కి కూడా ఎక్స్పోజ్ చేస్తారట. ది ఎక్స్పోరర్ డ్రాఫ్ట్ అంటే ఆల్రెడీ డిస్క్లోజ్ చేసిన డ్రాఫ్ట్ని విల్ బీ సెంట్ టు ది స్పెసిఫైడ్ బాడీస్ అంటే ఆల్రెడీ నేను పైన మీకు చెప్పినవి స్పెసిఫైడ్ బాడీస్ యాజ్ లిస్టెడ్ అబోవ్, స్టాక్ ఎక్స్చేంజెస్ and other internet groups as appropriate. After taking into consideration the comments received, the draft of the proposed standards will be finalized by the ASB and submitted to the Council of the ICA. అంటే ఒక్కసారి ఇది ప్రపోజ్ ఫైనలైజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు దెన్ దే సబ్మిట్ టు ది కౌన్సిలర్కి సబ్మిట్ చేస్తారట. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా దానికి వాళ్ళు కౌన్సిల్కి సబ్మిట్ చేసేస్తారు. ఓకే, అండ్ టు ప్రమోట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ నాట్ దిస్ వన్, ది కౌన్సిల్ ఆఫ్ ICAI విల్ కన్సిడర్ ది ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ది ప్రపోజ్డ్ స్టాండర్డ్స్. సో ఆ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో ఆయన హిల్ కన్సిడర్ ది ఫైనల్ డ్రాఫ్ట్ అనమాట. అండ్ ఇఫ్ ఫౌండ్ నెసెసరీ మోడిఫై ద సేమ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది ASB. ఇప్పుడు అవసరం అయితే అతనికి మళ్ళీ అందులో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఏఎస్బిని కన్సల్ట్ చేసి అది చేంజ్ చేస్తారట. ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆన్ ది రెలవెంట్ సబ్జెక్ట్ విల్ దెన్ బీ ఇష్యూడ్ బై ది ICAI. సో ఆ రెలవెంట్ సబ్జెక్ట్ ఏదైతే రెలవెంట్ సబ్జెక్ట్ మీద అంటే ఆ ప్రపోజ్డ్ సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేసి సబ్మిషన్ చేసామో అది ICAI మళ్ళీ అన్ని విత్ ఫుల్ క్లారిటీ తోటి వాళ్ళు ఇష్యూ చేస్తారు. For a substantive revision of an accounting standards, the procedure followed for formulating of a new accounting standards as detailed above will be followed. So, dan prakaramu everyone will follow it. Subsequently, to assurance of an accounting standard, some aspects may require revision which is not substantive in nature. For this purpose, the ICAI may make లిమిటెడ్ రివిజన్ టు అన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది మీకు సమ్ 21 or 22 అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది తీసుకొచ్చారమ్మా. సో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రతి అకౌంటింగ్ స్టాండర్డ్ గురించి ఇన్ డీటెయిల్ తెలియాలి. సో అది దానికోసమని ఒకవేళ అది ప్రాపర్గా లేకపోతే ఇఫ్ నెససరీ వాళ్ళు రివిజన్ లాగా చేసి ప్రతి స్టాండర్డ్ గురించి వాళ్ళు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట. ఓకే, the procedure followed for the limited revision will subsequently be the same as that to the followed for formulation of accounting standard. ఇదంతా ఇంకా అవసరం లేదమ్మా. సో ఇంతవరకు మీరు ప్రిపేర్ అవుతే ఇది మొత్తం రాయాలి అంటే కూడా చాలా కష్టం. లిమిటెడ్గా రాయండి చాలు. ఓకే, నెక్స్ట్ అండ్ ద సేమ్ థింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ AASB. మీకు ఆబ్జెక్టివ్స్ ఇచ్చినా ASB ఇంపార్టెన్స్ ఇచ్చినా మీరు ఇది రాసినా సరిపోతుందమ్మా, మళ్ళీ ఇవన్నీ అవసరం లేదు మీకు. ఓకే, సో నేను ఈ యూనిట్ ఓకే ఇందులో షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు. షార్ట్వి కూడా నేను మీకు కావాలి, మీరు బుక్ కొనుక్కోవడం బెస్ట్ అమ్మా. సో నేను మీకు ఇంపార్టెంట్ పంపిస్తాను, నేను ఒక 2 daysలో పంపిస్తాను. దాన్ని బట్టి అవే ప్రిపేర్ అవ్వండి చాలు. ఓకే, నేను మీకు పిక్ తీసి పంపించేస్తాను. సేమ్ ఇచ్చినవే రిపీటెడ్గా ఇస్తున్నాడు. అండ్ ఈ స్టాట్యుటరీ ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది